ఉప్పెనలా ఎగసిపడినటువంటి ఘర్షణలు ఎన్నికల రోజున మధ్యాహ్నం నుంచి ఆరంభమై ఎన్నికల మరుసటి రోజున పతాక స్థాయికి చేరినటువంటిది. ఎస్పెషల్లీ తాడిపత్రి, పల్నాడులోని మాచర్ల, గురజాల, నరసరావుపేట, అట్లాగే చంద్రగిరి, ఈ 5 సంఘటనలు మాత్రం రాక్షసత్వంతో కూడినటువంటి అరాచకం అని చెప్పాలి. మొదటి రోజున అధికార పక్షం మీద విపక్షం విరుచుకుపడితే రెండో రోజున ప్రతిపక్షం మీద అధికార పక్షం విరుచుకుపడింది అనేకంటే తెలుగుదేశం వాళ్ళు మొదటి రోజున వైసీపీ వాళ్ళ మీద విరుచుకుపడితే రెండో రోజున వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాతన పోలీసుల యాక్షన్లు, తర్వాతన ఇప్పుడు సిట్లు, వీటన్నిటి మధ్యన కాస్త ప్రశాంత వాతావరణం వచ్చింది. ఇప్పటికైనా ఘర్షణ లేని వాతావరణం కావాలని కోరుకోవాలి. ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచించుకోండి, మీ జీవితాలు ఏమైనాయి. ఇవాళ నేను ఆ రోజున కూడా చెప్పాను, ముందు నుంచి చెప్తా ఉన్నా, గత 3 నెలల నుంచి దెబ్బతింటారు అబ్బాయిలు, కార్యకర్తలు, నాయకులు దెబ్బతింటారు. మీరు జైళ్ల పాలవ్వాలి, మీరు కోర్టుల చుట్టూ తిరగాలి, మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, మీ కుటుంబాలు వీధిని పడతాయి, అప్పుడు ఎవడు పట్టించుకునేవాడు ఉండడు అన్నటువంటి. ఇప్పుడు జరుగుతోంది అదే. గ్రౌండ్ లెవెల్లో పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు, ఇవన్నీ కార్యకర్తలు, నాయకులు చక్కగా విదేశాల్లో చక్కెర్లు కొడుతుంటారు. అలాగే రేపు పొద్దున గెలిచినా వాళ్ళు పదవుల్లో ఉంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ప్రతిపక్షం అవుతారు. జగన్కి పోతే ముఖ్యమంత్రి పదవి పోతే ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత పోతే ముఖ్యమంత్రి అవుతాడు, లేదా అటుదిటు అవుతుంది. అంతకుమించి తేడా ఏం లేదు. వాళ్ళు రాయల్గానే ఉంటారు. మధ్యలో ఆ లాయల్టీ చూపించుకోవడం కోసం మనం ఎందుకు మన రైవల్స్గా మన వాళ్ళని తయారు చేసుకోవడం ఎందుకు అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండి వివాదాలని, ఉద్రిక్తతల్ని పక్కన పెట్టేటటువందుకు సిద్ధపడాలి. రెచ్చగొట్టే వాళ్ళని చెప్పుచ్చు కొట్టాలి, అప్పుడు కానీ కంట్రోల్ కాదు.